నువ్వొక్కడివే ఊర్లో లేవని అంతే. అలా చాలాసేపు ప్రయాణం సాగింది. ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేసి అలసిపోయి ఎవరి సీట్లలో వాళ్ళు నిద్రపోతున్నారు. ఒక సూర్య మటుకు విండో నుండి బయటికి చూస్తూ కూర్చున్నాడు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఒక్కసారిగా బస్సు ఆగిపోయింది. రాత్రంతా జర్నీ చేసిన వాళ్ళను డ్రైవర్ సార్ మీరంతా దిగి ఒకసారి బస్సు నెట్టాలి అన్నారు. ఎంతసేపు తోసినా అది మాత్రం స్టార్ట్ కాలేదు. ఏం బండి బుక్ చేసిరావురా బంటూ అంటే ఇంతలో బండి స్టార్ట్ అయింది. అందరికీ ఫుల్ సంతోషం, ఏదో సాధించినట్టు. అందరూ ఎక్కి కూర్చున్నారు. కొంత దూరం బస్సు నడిచిందో లేదో మళ్ళీ ఆగిపోయింది. తోసినంతసేపు కూడా బండి నడవకపోతే ఎందుకురా ఈ బండి తీసుకొచ్చావు బంటూ అన్నారు అందరూ. నాకేం తెలుసు ఈ బండి గురించి అంటూ బండు ట్రావెల్ సత్తికి ఫోన్ చేశాడు. వాడు మామూలుగానే ఫోన్ ఎత్తలేదు. డ్రైవర్ వచ్చి సార్ అన్నాడు. చెప్పకు, అర్థమైంది అన్నాడు విన్ను. నేను బస్సును తోయను, నా వల్ల కాదురా అని తన సీట్లోనే కూర్చున్నాడు బంటు. వావ్ గ్రేట్ సార్, ఇంకా ఏం చేస్తారు చెప్పండి అన్నాడు వరుణ్. ఇంతలో భువన్ వచ్చి ఒక బస్సే కష్టమవుతుంటే 2 బస్సులు ఎలా రా మేము నెట్టేది అన్నాడు. 2 బస్సులే